హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి అసలు ఇప్పుడు మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుందా, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. టైం టు టైం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అంటే ఇలాంటి ఒక డౌట్తో ఉంటారు. ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి మెలకైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి గార్నెట్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా లేదా, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ వ్యక్తి మీకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారండి. మీ ఇద్దరిది ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. దానికి తోడు అంటే ఈ వ్యక్తి పాస్ట్ లో మేబీ చాలా ఫేస్ చేసి ఉండొచ్చు, ఆర్ వాళ్ళకి ఏంటంటే వ్యక్తుల విషయంలో ఎప్పుడూ కూడా ప్రాపర్ గా వాళ్ళు కోరుకున్నది దొరకలేదు అని చెప్పొచ్చు. అలా చూసుకున్నట్టయితే మరి మీతో వాళ్ళు రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్ మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అయితే చాలా చేంజ్ అయింది. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఈ న్యూ బిగినింగ్స్ కూడా వాళ్ళకి చాలా హోప్ఫుల్ గా అనిపించాయండి. ఫైనల్ గా వాళ్ళు కోరుకున్న వ్యక్తి ఆర్ వాళ్ళని అర్థం చేసుకునే వ్యక్తి వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వాళ్ళకి క్లియర్ గా వచ్చింది. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. అండ్ మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనే క్లారిటీ కూడా వాళ్ళకి వచ్చేసింది. బట్ అంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. సిచ్యువేషన్స్ ఏంటంటే మనుషుల్ని మార్చేస్తూ ఉంటాయి. వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. సెల్ఫిష్ అని చెప్పలేం కానీ, బట్ పరిస్థితుల వల్ల అంటే కొంతమంది దూరం అవ్వచ్చు, ఆర్ కొంతవరకు ఏంటంటే వర్కౌట్ చేసుకుందాం అన్నా సరే ఛాన్స్ అనేది ఉండకపోవచ్చు. అలా చూసుకున్నట్టయితే మీ ఇద్దరు అయితే హ్యాపీగానే ఉన్నారండి. పెద్ద డిస్టర్బెన్సెస్ అయితే నాకేం కనిపించట్లేదు. బట్ స్టిల్ అంటే అన్ని రోజులు సేమ్ ఉండవు కదా. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి టైం టు టైం ఉంటూనే ఉంటాయి. మేబీ మీ రిలేషన్షిప్ లో కూడా అలానే ఉన్నట్టుంది. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే అంత ధైర్యం చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే సేఫ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మీకు దూరంగా ఉంటున్నారు. ఈవెన్ మీరే ఒకవేళ వీళ్ళతో మాట్లాడి అంటే ఒక్కసారి మీట్ అయితే బాగుంటుంది, చూడాలి అనిపిస్తుంది అని చెప్పినా సరే ఈ వ్యక్తి ఏంటంటే మేబీ ఓపెన్ గా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అంటే వాళ్ళకి మనసులో ఒకలా ఉండొచ్చు, బయటకి మాత్రం మోస్ట్లీ వద్దు అన్నట్టే చెప్తూ ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తికి ఏంటంటే మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. అండ్ మీ విషయంలో ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకోవాలని కూడా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ముందు కానీ వాళ్ళు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు, ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో చెప్తే మీకు సరెండర్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు, ఆర్ మీరు ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేస్తారు అనే భయం అండి. ఆర్ మిమ్మల్ని చూసిన తర్వాత సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయో, వాళ్ళ కంట్రోల్లో ఉంటాయో ఉండవో, అంటే ఇది దేనికి దారి తీస్తుందో అని వాళ్ళు భయపడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఏంటంటే థింగ్స్ ని సేఫ్ గా ఆపరేట్ చేస్తున్నారు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఉంటే ఇప్పుడు మీరు వాళ్ళని అడిగారు అనుకోండి, ఓపెన్ గా వాళ్ళని క్వశ్చన్ చేస్తే దానికి కూడా మేబీ వాళ్ళ దగ్గర ఆన్సర్స్ అనేవి లేవేమో, ఆర్ వాళ్ళు ఏంటంటే మీకు ఆన్సర్ చేయడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరేమో.
సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే కొంచెం అంటే దూరంగా ఉండడమే మంచిది అని ఫీల్ అవుతున్నారు. కోర్స్ వాళ్ళకి ఏంటంటే ఆ ఫీలింగ్ తెలుస్తుంది మీరు దూరంగా ఉండడం అనేది ఎలా ఉంటుంది అనేది. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే ఎందుకో కానీ రెడీగా లేరండి మిమ్మల్ని మీట్ అవ్వడానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ. ఇదేంటంటే వాళ్ళకి హార్ట్ బ్రేకింగ్ గానే ఉంది. డిసప్పాయింటింగ్ గానే ఉంది. కానీ వాళ్ళేంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళు మేబీ మీ సోషల్ మీడియా అకౌంట్స్‌ని స్టాక్ చేయడం కానీ, ఆర్ మిమ్మల్ని సీక్రెట్‌గా వాచ్ చేయడం కానీ, ఆర్ మీకు సంబంధించినవి ఏవైనా సరే సీక్రెట్‌గా వాచ్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. బట్ అది రియల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కదా! సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే అలాంటి ఫీలింగ్‌ని మిస్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఆర్ అలాంటి ఫీలింగ్ అనేది కావాలని కోరుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తికైతే మిమ్మల్ని చాలా వరకు చూడాలనే అనిపిస్తుంది. మాట్లాడాలని కూడా అనిపిస్తుంది. కాకపోతే అంత ధైర్యం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అలా మీకు ఎదురు పడితే పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఫీలింగే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. అది దేనికి దారి తీస్తుందో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, వాళ్ళేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గానే ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. మీ విషయంలో ఒక చాయిస్ చేసుకొని స్టాండ్ తీసుకోవాలి ఆర్ ఏదో చేసేయాలి అన్నట్టుగా మాత్రం లేరు. సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్. అందుకే మీరేంటంటే ఈ వ్యక్తితో అంటే మాట్లాడాలి, ఈ వ్యక్తిని చూడాలి అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఈవెన్ మీరు ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఆ టైంకి వర్కౌట్ అవుతదేమో అనుకున్నా సరే అది జరగట్లేదు. సో, దీనివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ వ్యక్తికి మిమ్మల్ని చూడాలి అనిపించట్లేదేమో, వాళ్ళు మీకు దూరంగానే ఉండాలి అనుకుంటున్నారేమో అనే ఫీలింగ్ మీకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఒక ఇంప్రెషన్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారండి. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు అనుకోవాలనే వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. బట్ వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ కానీ, ఆర్ వాళ్ళకి మనసులో అదుందని కానీ, మీకు తెలిసేలాగా వాళ్ళు ఏది చెయ్యట్లేదు. ఎందుకంటే అవన్నీ చేసినా సరే మళ్ళీ అంటే అది ఏ రకంగా అయినా వాళ్ళని ట్రబుల్ చేస్తుందేమో అనే భయం అండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో మాత్రం మీతో మాట్లాడతారు, మిమ్మల్ని మీట్ అవుతారు. అండ్ అలా అని చెప్పి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తికి భయం ఉంది ఎక్కడో. ఈ వ్యక్తి ఎందుకో కానీ మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. ఆర్ ఓపెన్‌గా మేబీ మాట్లాడతారని కూడా నాకు అనిపించట్లేదు. మిమ్మల్ని మీట్ అయిన తర్వాత మీరు మాట్లాడే మాటలు బట్టి, మీ రియాక్షన్స్ బట్టి వాళ్ళేంటంటే మీతో మాట్లాడడం కానీ, మీ విషయంలోనేంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ ఇలాంటివి చెయ్యొచ్చు. బట్ వాళ్ళకి వాళ్ళుగా ఒక డెసిషన్ తీసుకొని మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరగదు. మీ ప్రకారం వాళ్ళేంటంటే మూవ్ అవ్వాలని చూస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ భయం ఉందండి. ఎందుకో కానీ చాలా అనీజీగా ఆర్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళెలా అంటే ప్రిటెండ్ చేయలేం. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు కానీ మిమ్మల్ని మీట్ అయితే వాళ్ళు ప్రిటెండ్ చేయలేరు. ఆర్ వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండలేరు. ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా బయట పెడతారు అని వాళ్ళకొక క్లారిటీ ఉండడమో, లేకపోతే వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడితే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని ఏం జరుగుతదో అనే భయం వల్లనో కానీ, వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆగిపోతున్నారు. వచ్చే రోజుల్లో మాత్రం మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. క్లియర్‌గా వాళ్ళేంటంటే మాట్లాడడం కానీ, అండ్ ఇక్కడ మీ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం, దాని ప్రకారం వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం లాంటివైతే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కోర్స్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూస్తారు కాబట్టి మేబీ వాళ్ళ ఫీలింగ్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా చూసి డైరెక్ట్‌గా మాట్లాడడం అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ కదా! ఇప్పుడు కాల్స్ మాట్లాడడం ఆర్ ఎక్కడో దూరం నుంచి మాట్లాడడం అనేది అవి కంప్లీట్‌గా డిఫరెంట్. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తున్నానండి. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఖచ్చితంగా చూడాలనే అనుకుంటున్నారు, మాట్లాడాలనే అనుకుంటున్నారు కానీ వాళ్ళకైతే ధైర్యం అయితే లేదు. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా అంత ధైర్యంగా వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేస్తారని కూడా నాకైతే అనిపించట్లేదు. బట్ మాట్లాడతారు, మీకు ఎదురు పడతారు. ఇవి మాత్రం జరుగుతాయండి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆన్సర్స్ కావాలి. ఆ వ్యక్తి కూడా స్టక్ అయిపోయారు. ఆ వ్యక్తి ఎందుకో కానీ కొన్ని విషయాల్లోని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. అవి మేబీ మీకు సంబంధించినవి అయ్యుండొచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అలాంటి అవసరం అనేది ఉండొచ్చు. అలాంటి పరిస్థితి అయినా రావచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే ఇంకొక ఆప్షన్ లేకైనా సరే మీకు ఎదురు పడే ప్రయత్నం చేయాల్సిందే. సో, యూనివర్స్ ఏంటంటే ఇలాంటి విషయంలోని బిగ్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే మీతో మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి అనేదైతే మీకు ఇప్పట్లో తెలీదు. కానీ మీరు ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మిమ్మల్ని చూడడం, మాట్లాడడం జరుగుతుంది కానీ, అది ఏదో పాజిటివ్‌గా మార్చేస్తుంది ఆర్ ఆ వ్యక్తి ఏంటంటే వెంటనే వాళ్ళ ట్రూ ఫీలింగ్స్‌ని రివీల్ చేసేస్తారు. ఆర్ వాళ్ళేంటంటే ముందులా ఉంటారు అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి మాత్రం లేదు. జస్ట్ వాళ్ళేంటంటే మీ పరిస్థితుల ప్రకారం మాట్లాడతారు అనే వరకు మాత్రం మీరు క్లియర్‌గా ఇంకా
డిసైడ్ అయిపోవచ్చు. సో అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఫుల్ డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అది మీరేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అంటే ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదా? ఇంకా ఈ వ్యక్తి అర్థం చేసుకోరా? ఇంకా ఇది ఇంతేనా? ఈ వ్యక్తి అంటే మరి కనిపించరా? రకరకాల ఆలోచనలండి. ఇప్పుడు మనిషికేంటంటే ఒక సిట్యుయేషన్‌లో ఒకటి జరిగిన తర్వాత రకరకాల ఆలోచనలు రావడం కామనే. మీరు కూడా అంతే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే మీరేమనుకున్నారంటే ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లోని ఎక్కడ బ్రేక్ అనేది ఉండదు. క్లియర్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయనే అనుకున్నారు. కాకపోతే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు సరికదా! మరికొంచెం మీరు డిసప్పాయింట్ అయినట్టుగా, మరికొంచెం మీరు హర్ట్ అయినట్టుగా కొన్ని చేంజ్ అయ్యాయి. సో, దానివల్ల మీరేంటంటే ఎందుకో కానీ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని మీరేంటంటే కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారు. మీ ఎండ్ నుంచి మీరేంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌లోని ఎలా ఉండాలి? ఏం చేయాలి? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? అనేది అర్థం చేసుకోలేకపోతున్నారండి. దానివల్ల ఏంటంటే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. బట్ ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే పాస్ట్‌లో థింగ్స్ వర్కౌట్ అయినట్టుగా, పాస్ట్‌లో చేంజెస్ వచ్చినట్టుగా వస్తాయి అని మాత్రం అనుకుంటున్నారు. సో, మీకేంటంటేనండి పాస్ట్ అనేది ఎక్కువ గుర్తొస్తుందండి. దానివల్లే మీరేంటంటే ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి మీరేంటంటే బాగా అటాచ్ అయిపోయారు. సో, దానివల్ల ఇది మీకు కూడా అంత ఈజీగా అనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్‌కి అనిపించట్లేదు. బట్ వాళ్ళేంటంటే మీలాగా ధైర్యం చేయలేకపోతున్నారు. మీలాగా ఓపెన్‌గా అంటే మాట్లాడాలి అని అయితే అనుకోవట్లేదు. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే మిమ్మల్ని చూడాలి ఆఫ్‌కోర్స్ మీకు కూడా ఎలాగైనా సరే ఈ వ్యక్తిని చూస్తే బావుంటుందనే ఫీలింగ్ ఉంది. కాకపోతే ఆ వ్యక్తి మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ వచ్చే రోజుల్లో మీరు మీట్ అవుతారండి. ఒక 6 మంత్స్‌లో మీరు మీట్ అవ్వడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ ఆ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడతారు. మీకు ఎదురు పడతారు. ఇవన్నీ జరుగుతాయి. సో, కొంచెం వెయిట్ చేయండి. హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. మీరేంటంటే అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మీరున్నారు. బట్ దాని అర్థం ఏంటంటే అన్ని రోజులు ఇలానే ఉంటుంది అని కాదు. అట్‌లీస్ట్ మీ ఎండ్ నుంచి మీకు ఎంతో కొంత క్లారిటీ ఉండాలండి. ఇప్పుడు ఆ వ్యక్తి ధైర్యం చేయట్లేదు, మాట్లాడడానికి ఎందుకో ఆలోచిస్తున్నారంటే మేబీ ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు. బట్ ఆ వ్యక్తి కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా మీరు చేయగలరా లేదా? అసలు మీరు ఆ వ్యక్తిని మీట్ అయినా సరే పాస్ట్‌లో ఫీల్ అయినంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారా లేదా అనేది మీరు చూసుకోవాలండి. ఎందుకంటే ఇది ఆ వ్యక్తికైతే అంత ఈజీ కాదు. ఆఫ్‌కోర్స్ మీకు ఈజీ కాదు. మరి అలాంటప్పుడు మీకు క్లారిటీ అయినా ఉండాలి కదా! ఇప్పుడు మీరు చూడాలి అనుకుంటున్నారు కాబట్టి మీకే క్లారిటీ ఉండాలి. ఆ వ్యక్తికి చూడాలి అనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. కానీ వాళ్ళేంటంటే అలాంటి స్టెప్ వేయట్లేదు కదా! ధైర్యం చేయట్లేదు కదా! కానీ మీకు ఆ ధైర్యం ఉందని మీరు అనుకుంటున్నారు కదా! సో, అక్కడి వరకు ధైర్యంతో వెళ్ళిపోతారు. బట్ ఏం మాట్లాడాలి? ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి? ఆ వ్యక్తి ఇబ్బంది పడకుండా, మీరు ఇబ్బంది పడకుండా మెచ్యూర్డ్‌గా అంటే ఇది ఏ రకంగా మీ బెనిఫిట్ కోసం మీరు చేంజ్ చేసుకోవాలి అనేది మీకు ఫుల్‌గా తెలిస్తే తప్ప మీరు కూడా ఏంటంటే ఎక్కువ రష్ అయిపోవడానికి లేదండి. ఎందుకంటే మీరు రష్ అయిపోయినా సరే సిట్యుయేషన్స్ అనేవి ఎలా అయినా కూడా ఉండొచ్చు. సో, అందుకే మీరు కూడా ఏంటంటే ఎమోషనల్‌గా కాకుండా కొంతవరకు ఆ వ్యక్తి విషయంలో ఆ పాజిటివిటీతో మీరేంటంటే సిట్యుయేషన్‌ని బెటర్ చేయగలరు అని ఫీల్ అయితేనే మీరు కూడా ప్రయత్నాలు చెయ్యండి. ఆఫ్‌కోర్స్ మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా ఈ వ్యక్తితో మాట్లాడే అవకాశం అయితే వచ్చే రోజుల్లో వస్తుంది. అలాంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీకు మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది చూసుకోవడం అయితే బెటర్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు మీ వ్యక్తికి మధ్యలోనేంటంటే మంచి కనెక్షన్ ఏర్పడిందండి. సో, ఈ కనెక్షన్ కూడా ఏంటంటే మీరు ఏ వ్యక్తి దగ్గర ఇలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదు. మీ వ్యక్తి కూడా ఏ వ్యక్తి దగ్గర ఇలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదు. అందుకే మీ ఇద్దరి మధ్యలోనే ఏంటంటే ఇలాంటి ఒక
కనెక్షన్ ఏర్పడింది అని చెప్పొచ్చు. లైక్ మీ ఇద్దరు ఎనర్జీస్ అనేవి బాగా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి. సో, ఒకళ్ళతోనొకళ్ళు ఏంటంటే బాగా సెట్ అయ్యారని చెప్పొచ్చు. ఆర్ వైబ్స్ అనేవి అంత బాగా మ్యాచ్ అయ్యాయని చెప్పొచ్చు. సో, దానివల్ల టైమ్ టు టైమ్ మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా మళ్ళీ కలిసిపోతూనే ఉన్నారు. అండ్ అవి ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలో టైమ్ టు టైమ్ చూసుకొని సార్ట్ ఔట్ చేసుకోవడం, రిలేషన్‌షిప్ మరికొంచెం స్ట్రాంగ్ చేసుకోవడం ఇలానే జరుగుతూ వచ్చిందండి. అంటే ఈ వ్యక్తికి మీకు మంచి కనెక్షన్ ఉందండి. క్లియర్‌గా ఏంటంటే ఏదో డెస్టినీ ప్రకారం మీ ఇద్దరు కలవాలి. అంటే అలా మీ ఇద్దరు ఒక డెస్టైన్డ్ కనెక్షన్ మెయింటైన్ చేయాలని ఉంది కాబట్టే ఇలాంటి కనెక్షన్ ఏర్పడింది అనే ఫీలింగ్ అయితే మీకొచ్చింది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలోనే ఏంటంటే ఇలాంటి ఒక లవ్ ఉండడం ఆర్ మీ రిలేషన్‌షిప్ ఇంత స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మీరేంటంటే ఎప్పుడూ కూడా హ్యాపీగానే ఉన్నారు. సాటిస్ఫాక్షన్‌తోనే ఉన్నారు. థింగ్స్ కూడా ఏంటంటే ఆ టైంకి ఏవైనా సరే సమ్ డిఫరెంట్‌గా చేంజ్ అయినా సరే మీకు నమ్మకం అయితే ఉండదండి. ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ అనేది డెస్టైన్డ్ కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే ఒక ఫీలింగ్‌తో మీరున్నారు. అయితే మీకు డెస్టినీ అని ఎలా తెలుసు అంటే, మీరు టైమ్ టు టైమ్ ఆ వ్యక్తితో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, మళ్ళీ మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ మీ రిలేషన్‌షిప్‌ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం ఇలా జరిగాయి కాబట్టి మీకు నేచురల్‌గానే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండేదని చెప్పొచ్చు. అయితే ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం మీరు ఆ పాస్ట్‌లో ఏదైతే ఫీల్ అయ్యారో అది ఫీల్ అవ్వలేకపోతున్నారండి. మీకేంటంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ముందుకి ఇప్పటికి ఈ రిలేషన్‌షిప్ అనేది క్వైట్ ఆపోజిట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ వ్యక్తే మీకు ప్రయారిటీ. ఈ వ్యక్తికి మీరే ప్రయారిటీ. ఈవెన్ మధ్యలో ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా సరే స్టిల్ ఆ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే ఎప్పుడూ కూడా అవి ఒక బ్యారియర్ లాగా అవ్వలేదండి. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే క్లియర్‌గా ఆ వ్యక్తి వేరేగా ఆలోచిస్తున్నారు. వేరేగా ఉంటున్నారు. మీరు క్లియర్‌గా వేరేగా ఉంటున్నారు. వేరేగా ఆలోచిస్తున్నారు. సో, దీనివల్ల వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అది మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తికి తెలుస్తుంది. దానివల్ల మేబీ మీరేంటంటే కొంత దూరంగా ఉంటూ ఉండొచ్చు. సో, ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని సార్లు ఎమోషనల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఎందుకు ఇంతలా మారిపోయింది? సో, ఒకప్పుడులాగా ఈ రిలేషన్‌షిప్పు ఉండడానికి ఇంక ఛాన్స్ ఉందా? లేదా? అసలు అంటే పరిస్థితులు చూస్తుంటే ఇంకా అలా ఛాన్స్ లేదు అని అనిపిస్తుంది. బట్ ఎక్కడో కానీ అంటే పాస్ట్‌లో కూడా మరి చాలా సార్లు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి, మళ్ళీ కలుస్తారు. మీ రిలేషన్‌షిప్ అంత వీక్ ఏం కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే ఎప్పుడైతే కొంత ఎమోషనల్ అవుతున్నారో, కొంత పాస్ట్ డేస్‌ని గుర్తు చేసుకుంటున్నారో అప్పుడైతే వాళ్ళకి చూడాలి అనిపిస్తుందండి. అదర్ టైమ్స్‌లోనేంటంటే వాళ్ళకి చూడాలనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీరు వేరే వ్యక్తిలాగా వాళ్ళకనిపిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా పాస్ట్‌లో ఉన్నట్టుగా లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత మెంటల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి లోన్‌లీ ఫీలింగ్ ఉంది. అసలిక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ వాళ్ళే మీతోనేంటంటే కలవాలి అంటే థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి వాళ్ళ హార్ట్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళేంటంటే క్లియర్‌గా క్లోజ్ చేసుకున్నారని చెప్పొచ్చండి. సో, ఇది ఓపెన్ చేయడం అనేది వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్‌గా పాస్ట్‌లో లాగా రిలేషన్‌షిప్ లేదు. పాస్ట్‌లో పర్సన్ లాగా మీరు అనిపించట్లేదు. సో, పాస్ట్‌లో జరిగిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని డిగ్ చేస్తే ఏం వస్తుంది? ఏం చేంజ్ అవుతుంది? సో, ప్రెజెంట్ ప్రకారమే మూవ్ అవ్వాలి. సో, ప్రెజెంట్‌లో మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సను. సో, ఈ ప్రెజెంట్ పర్సన్‌తో వాళ్ళు వైబ్స్‌ని మ్యాచ్ చేయగలరా లేదా? థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరా లేదా? అనేది వాళ్ళకైతే తెలీదు. సో, అలాంటప్పుడు ఎందుకంత రిస్క్ తీసుకోవడం అనే ఆలోచనలు. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే మేబీ ముందంత డెస్పరేట్‌గా లేరండి. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో కొన్ని సార్లు అంటే రిలేషన్‌షిప్‌లోని మీరు పాస్ట్‌లో కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టి, మేబీ సమ్ డే ఇది వర్కౌట్ అవ్వచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ కొంచెం హైగా ఉన్నప్పుడు. బట్ అప్పుడు వాళ్ళేంటంటే మిమ్మల్ని కొంత చూడాలి అనే ఫీలింగ్‌తో ఉండొచ్చు కానీ, నార్మల్ టైమ్స్‌లోనేంటంటే ఈ వ్యక్తిలో ఆ డెస్పరేషన్ లేదండి. వాళ్ళేంటంటే అంత ఇంట్రెస్టెడ్‌గా లేరు. ఎందుకంటే ఈ వ్యక్తి కానీ అలా ఉండుంటే మాత్రం ఈ పాటికి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, డైరెక్ట్‌గానే మాట్లాడడం కానీ చేసుండేవారు. కానీ అలా ఇక్కడ జరగట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ వ్యక్తే రెడీగా లేరండి. ఆ వ్యక్తే ఛాన్స్ తీసుకోవట్లేదు. ఆ వ్యక్తే ఇది ఎందుకు ఇదంతా ఆల్రెడీ పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. సో, పాస్ట్‌లో ఉన్నట్టుగా ఈ రిలేషన్‌షిప్ అయితే ఉండదు. ప్రెజెంట్ ప్రకారమే వెళ్తుంది. సో, ప్రెజెంట్‌లో కానీ చూస్తే ఇద్దరి మధ్యలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఇది బేర్ చేసుకొని, ఇది హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో, బెటర్ డ్రాప్ చేయడమే మంచిది అనేలాగా వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి.
కానీ వచ్చే రోజుల్లో మేబీ ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం వాళ్ళ థాట్స్ ని స్టెబుల్ చేసుకొని ఆలోచించవచ్చు. ఇప్పటికైతే వాళ్ళ థాట్స్ లో స్టెబిలిటీ లేదు. ఎందుకంటే క్లియర్ గా వాళ్ళ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఎందుకో దీన్ని ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పీస్ చేసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. అది కూడా వాళ్ళకి ఒక ఛాలెంజ్ లానే అనిపిస్తుంది. యాక్చువల్ గా మీతో థింగ్స్ వర్కౌట్ చేసుకోవడం వాళ్ళకి అన్నిటికంటే ఈజీ. బట్ అది వాళ్ళు ఛాన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ లోన్లీ ఫీలింగ్ నైనా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ మీతో కలిసి మాట్లాడి థింగ్స్ ని వర్కౌట్ చేసుకొని మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అలాంటి ఒక డెస్పరేషన్ లో లేరండి. మారిపోయారు ఈ వ్యక్తి కూడా. చాలా వరకు అంటే తెలుస్తుందండి. వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది. సో వచ్చే రోజుల్లో మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మీట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. మీతో మాట్లాడొచ్చు. అండ్ మిమ్మల్ని చూడడానికి కూడా మేబీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కొంచెం వాళ్ళ ఆలోచనలు ఏంటంటే స్టెబుల్ చేసుకుంటారని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి చూడాలా వద్దా అనేది ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది. చూస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది. అది అప్పుడప్పుడు. బట్ మోస్ట్లీ చూడకపోతేనే మంచిది. ఎందుకు మనకు అనవసరం అనే ఫీలింగ్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. సో మేబీ నాకు తెలిసి ఈ వ్యక్తిని మీరు ఏంటంటే ఒక 4 వీక్స్ నుంచి 4 మంత్స్ లో మాత్రం మీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఆర్ వాళ్ళు మీకు ఎదురు పడతారు, మాట్లాడతారు. ఏదో సమ్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండగలరని నాకు అనిపించట్లేదు. ఎమోషనల్ కనెక్షన్ ఒకళ్ళతో ఒకళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారండి. ఎనర్జీస్ ఏంటంటే చాలా డీప్‌గా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి కాబట్టి మోస్ట్‌లీ ఇలాంటి వ్యక్తులు ఎక్కువ కాలం దూరంగా కూడా ఉండలేరు. ఈవెన్ దూరంగా ఉన్నా సరే స్టిల్ మళ్ళీ కూడా ఛాన్స్ తీసుకుంటారు. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి అయితే మీకు వచ్చే రోజుల్లో కనిపిస్తారు, మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటారండి. అట్‌లీస్ట్ క్లారిటీ తెచ్చుకోకపోయినా స్టిల్ వాళ్ళేంటంటే వాళ్ళ ఎమోషన్ వల్లనైనా సరే మిమ్మల్ని చూసే ప్రయత్నం చేస్తారు. సో దాని వల్లైనా సరే మీకు కనపడటం గానీ, ఎదురు పడటం కానీ ఆర్ మీతో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ జరగొచ్చు. సో అలాంటి పాజిటివ్ థింగ్స్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఒకటే ఇక్కడ ప్రాబ్లమ్ అదేంటంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా మీ ఇద్దరూ లేరు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు చేంజ్ అయిపోయారు. మీ వ్యక్తి చేంజ్ అయిపోయారు. సో దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడినా కొంచెం ఎమోషనల్ అవ్వడం వల్ల వెంటనే పాజిటివ్‌గా మాట్లాడుకున్నా ఆర్ మాట్లాడుకోకపోయినా కొంత ఇన్‌కన్వీనియన్స్ అనేది మాత్రం ఉంటుందండి. పాస్ట్‌లో లాగైతే సిట్యుయేషన్స్ ఉండకపోవచ్చు. సో ఆ విధంగా చేంజ్ అవ్వాలంటే టైం మాత్రం పట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరేంటంటేనండి, ఈ వ్యక్తి విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారండి. ఈ రిలేషన్‌షిప్‌లో కూడా మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఎందుకో కానీ ఈ వ్యక్తి కొంత చేంజ్ అయిపోవడం వల్ల మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీద ప్రేమ తగ్గలేదు. ఆర్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీ ఆలోచనలు కూడా మారట్లేదు. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎదురుపడాలి, మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు. మీరు ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఆ వ్యక్తి అలాంటి ఛాన్స్ తీసుకుంటే మీ మనసులో ఉన్నదంతా కూడా మీరు చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఈ వ్యక్తికి మీరు కొంచెం టైం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తికి మీరు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ వ్యక్తికి అసలు ఎలాంటి కోఆపరేషన్ కావాలి? అసలు ఆ వ్యక్తి మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు క్లియర్‌గా తెలుసుకోండి. మీకేదైతే అనిపించిందో అదే ఆ వ్యక్తి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకోవడం పొరపాటు. ఆ వ్యక్తి ఎక్స్‌పెక్ట్ చేసేది మీరు అనుకున్నది సేమ్ అవ్వాలని రూల్ లేదు బేసిక్‌గా. వాళ్ళు ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు ఇంకేదో అనుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే కలిసినప్పుడు డిస్టర్బెన్సెస్ రాకుండా, కలిసినప్పుడు సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవ్వకూడదు అంటే మీరు క్లియర్‌గా ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వాళ్ళు మాట్లాడే వరకు వెయిట్ చేయడం మంచిది. మీకు మీరు కొన్ని డిసైడ్ అయిపోవడం వేస్ట్. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఆ వ్యక్తితో ఉండాలనుకుంటున్నారు. ఆ వ్యక్తికి కోఆపరేట్ చేయాలనుకుంటున్నారు. ఆ వ్యక్తి మీకు కోఆపరేట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇదేది కూడా మీరు అనుకున్నంత సింపుల్‌గా జరగదని మీకు తెలుసు. బట్ మరి ఎలా జరుగుతుంది? ఏంటి పరిస్థితి అంటే మీరు చూడాలండి. ఆ వ్యక్తి ఎలా మారారు? సో వాళ్ళ మార్పు ప్రకారం మీరు ఏం చేస్తే బావుంటుంది? పాస్ట్‌లో ఉన్నట్టు ఉండాలి అని కాకుండా పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది కాబట్టి, ప్రెజెంట్ సెల్ఫ్‌లో ఈ వ్యక్తి అసలు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళెలా ఉంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అర్థం చేసుకొని,
మీరు మూవ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంపాషనేట్ గా కూడా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆ వ్యక్తి మీ విషయంలో నెగిటివ్ గా బిహేవ్ చేసినా, నెగిటివ్ గా ఉన్నా వచ్చే రోజుల్లో మాత్రం వాళ్ళు పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇదంత ఈజీగా జరిగిపోయేది కాదు. కొంచెం ఉంటాయండి సిచ్యువేషన్స్ మాత్రం. సో మీకేంటంటే పేషెన్స్ ఉండాలండి. ఈ వ్యక్తి విషయంలో ఆ కమిట్మెంట్ అయితే ఉంది. వచ్చే రోజుల్లో అది కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటే మాత్రం రిలేషన్‌షిప్‌లో ఏంటంటే గుడ్ చేంజెస్ చూడడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ టైమ్ మ్యాటర్ అంతే. టైమ్ ఆ వ్యక్తికి మీరిచ్చారు అంటే స్లోగా సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. మీరు కూడా ఏంటంటే ప్రెజెంట్ వెర్షన్‌లో ఉన్న ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మాత్రం ట్రై చేయాలి. పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటూ ప్రెజెంట్‌లో ముందుకు వెళ్తాం అంటే మాత్రం కష్టమైపోతుంది. ఆ రకంగా వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా అంతేనండి. మీ ఎదురు మళ్ళీ ఎప్పుడైనా ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడి మాట్లాడుకునే పరిస్థితి వచ్చినా పాస్ట్‌తో మాత్రం ఏది కంపేర్ చేసుకోవడానికి లేదు. ప్రెజెంట్ ప్రకారమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు కూడా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి పాస్ట్‌తో అటాచ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ప్రెజెంట్‌లో ఉన్న వ్యక్తిని స్టడీ చేయకుండా పాస్ట్‌లో ఆ వ్యక్తి ఉన్నట్టుగా ఉన్నారా లేదా అని కంపేర్ చేస్తుంటారు. బట్ మనుషులు ఏంటంటే అన్ని సార్లు అన్ని రోజులు ఒకేలా ఉండరండి. మారుతూ ఉంటారు. సో ఆ మార్పుల్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. దాని ప్రకారం అసలు మీరేం చేయాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అలా మీరు ఏదైనా చేస్తే మాత్రం గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గార్నెట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తికి అసలు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా లేదా ఇప్పుడు? అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చండి. ఆర్ మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో దానివల్ల వాళ్ళేంటంటే తెలియకుండానే ఒక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళకంటూ ఒక వరల్డ్‌ని క్రియేట్ చేసుకున్నారు. సో మోస్ట్‌లీ మిమ్మల్ని ఏంటంటే అలా చూస్తూనే వచ్చారు. దానివల్లే ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం. దానికి తోడు వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేయడం ఇలా ఏవో జరిగాయి. అంటే ఈ వ్యక్తి ఏంటంటేనండి మీ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌నే చేంజ్ చేస్తుంది అనే ఫీలింగ్‌లో ఉండేవారని చెప్పొచ్చు. సో, మేబీ దానివల్లే వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ డిసప్పాయింట్ అవుతూనే వచ్చారు. వాళ్ళేంటంటే మీరు ఒకలా ఉంటారు. ఒకలాగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు. బట్ మీరు ఇంకొకలా ఉన్నారు. ఇంకొకలా థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. అదైతే వాళ్ళకి అస్సలు నచ్చలేదు. వాళ్ళైతే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలానే ఉంటారు. రిలేషన్‌షిప్ అలానే ఉంటుంది అంటే మోస్ట్‌లీ ఈ వ్యక్తి అసలు ఛాన్స్ కూడా తీసుకునేవారు కాదేమో. బట్ వాళ్ళేంటంటే అప్పటికి కూడా ట్రై చేశారు. ఇందులో సెట్ అవ్వడానికి. బట్ ఎందుకో సెట్ అవ్వలేకపోయారు. ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని మరి కొంచెం కాంప్లికేట్ చేయడం కానీ, మీ రిలేషన్‌షిప్ ఏంటంటే రోజు రోజుకి కూడా ఒక ఛాలెంజ్‌లా తయారైనట్టుగా చేశారు. అంటే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కంప్లీట్‌గా ఇంక బ్రేక్ అయిపోయిందండి. మేబీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఎలా ఉండేదో. బట్ ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయి. సో అక్కడి నుంచి ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు గూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ మిమ్మల్ని చూడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఎమోషన్స్ అనేవి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళు ఆల్రెడీ చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు మిమ్మల్ని చూడడం వల్ల మేబీ అది ఎలా అయినా ఉండొచ్చు అనే ఒక ఆలోచన అండి. అంటే ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటే కోపంగా ఉన్నారని నేను చెప్పను కానీ మిమ్మల్ని చూసి మీతో మాట్లాడే అంత ఇష్టంతో కూడా ఉన్నారని చెప్పడానికి లేదండి. వాళ్ళేంటంటే దూరంగానే ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ కలిసినా మీ ఇద్దరి విషయంలో ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ఆరు వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారు అనే ఫీలింగే వాళ్ళకుంది. దానివల్ల వాళ్ళేంటంటే స్లో డౌన్ అయిపోతున్నారని చెప్పొచ్చు. వాళ్ళేంటంటేనండి ఇక్కడ మిమ్మల్ని బేస్ చేసుకొని ఓన్లీ మీ గురించే ఆలోచించట్లేదండి. మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి కూడా ఆలోచించి వాళ్ళేంటంటే ఆగిపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే మీ విషయంలో కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారండి.
ఆర్ మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అని అయితే అనుకోవట్లేదు. అందుకే వాళ్ళు ఏంటంటే దూరంగానే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. వాళ్ళ థాట్స్ ఏంటంటే వాళ్ళని కొంత కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో, మేబీ ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా ఇలానే ఉంటారండి. ఏది డిసైడ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ అంటే వాళ్ళలో వాళ్ళే ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండాలి. బట్ వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తారని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కానీ చూసినట్టయితే గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ గ్యాప్‌కి ఏదైనా రీజన్ అవ్వచ్చు, ఎవరైనా రీజన్ అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు కూడా. ఈవెన్ వాళ్ళకేంటంటే మిమ్మల్ని ఒకవేళ పొరపాటున చూడాలి అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి. అంటే ఒకవేళ చూస్తే బావుంటుందేమో అని అనుకుంటే, వాళ్ళకి పాస్ట్‌లో జరిగిన బ్యాడ్ థింగ్స్ ఆర్ మీరు మాట్లాడిన మాటలు, లేకపోతే అక్కడ ఏవైతే డిస్టర్బెన్సెస్ అనేవి జరిగాయో, అవన్నీ కూడా గుర్తొచ్చేస్తున్నాయన్నమాట. అవన్నీ కూడా అప్పుడే జరిగినట్టుగా వాళ్ళు వెంటనే ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే ఈ వ్యక్తి మర్చిపోలేదండి. పాస్ట్‌లో జరిగింది ఏది కూడా కొంచెం కూడా వాళ్ళు మర్చిపోలేదు. అది వాళ్ళనేంటంటే హాంట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళేంటంటే ఇంక లేదు. ఈ వ్యక్తిని మనం చూసామంటే చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఈ వ్యక్తి మనం అనుకున్న టైప్ వ్యక్తి కాదు. సో, మనమెందుకు వీళ్ళని చూసి ఏం చేస్తాం? మాట్లాడి ఏం చేస్తాం? మనం మాట్లాడినా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. వాళ్ళు మనకి ఆ ప్రయారిటీ అనేది ఇవ్వరు. సో, మనం ఎందుకు అనవసరంగా ఆలోచించడం కూడా వేస్టే. ఇలా ఉన్నాయండి వాళ్ళ థాట్స్. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఈ వ్యక్తికైతే మాత్రం చూడాలి అనిపించట్లేదండి. చూడాలి అనిపించినా వాళ్ళకి వాళ్ళే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ థాట్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉండట్లేదు. సో, ఆబ్వియస్‌గా ఇదేంటంటే చాలా నెగటివిటీని క్రియేట్ చేస్తుంది. సో, దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఒకవేళ మీరు గుర్తొచ్చినా సరే ఆర్ మిమ్మల్ని చూడాలి అనిపించినా ఆ థాట్స్‌ని వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారండి. వేరే వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడం కానీ, వేరే సిట్యుయేషన్స్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ ఇలాంటివి చేసి డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేసుకుంటే మరి ఇంకేం ఉండదు కదా! సో, ఆ విధంగా వీళ్ళేవో షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తిలో ఇలాంటి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఈవెన్ ఎవరైనా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సజెషన్ ఇచ్చినా మీట్ అవ్వండి, మాట్లాడండి, ఒకసారి చూసి అన్నీ క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదా! అని చెప్పినా సరే, ఈ వ్యక్తి ఆ టైంకి అది కరెక్ట్ అనుకున్నా మళ్ళీ కూడా డ్రాప్ అయిపోవచ్చండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి రెడీగా లేరు. అంటే మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మిమ్మల్ని చూసే ప్రయత్నం చేయడం కానీ వాళ్ళకొక ఛాలెంజ్‌తో సమానం అండి. ఆ ఛాలెంజ్ వాళ్ళు ఫేస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఫేస్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళెందుకు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎంగేజ్ అవ్వాలి అనేలాగా ఆలోచిస్తున్నారు. సో, బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి వైపు నుంచయితే వీళ్ళు చూసే ప్రయత్నం అయితే మోస్ట్‌లీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి అంటే చూడాలి అనిపించిన ప్రతిసారి కూడా నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయండి. నెగెటివ్‌గా సిట్యుయేషన్స్‌ని చూస్తున్నారు. ఆర్ జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏదో హ్యాపీగా ఉన్నారనుకోవద్దు. వాళ్ళు హ్యాపీగా లేరు. మీ గురించి ఆలోచిస్తే మరి కొంచెం వాళ్ళ హ్యాపీనెస్ అనేది రూయిన్ అయిపోతుంది. అలాంటి ఒక సిట్యుయేషన్ ఉందండి ఇక్కడ. అంటే డిస్టర్బెన్స్ అనేది చాలా ఇంటెన్స్‌గా ఉంది మీ ఇద్దరి మధ్యలో. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఆ విధంగా అయితే ఆలోచించట్లేదు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు మీరు కూడా డిస్టర్బ్‌డ్ గానే ఉన్నారండి. మీకు కూడా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, వాళ్ళని మీట్ అయితే బావుంటుంది, మాట్లాడితే బావుంటుంది అనే ఫీలింగ్ ఉంది కానీ, సో, ఈ వ్యక్తి ఏంటంటే ఒకవేళ మీకు ఎదురుపడినా, మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండరు. ఆర్ వీళ్ళు మీకు అటెన్షన్ అనేది ఇవ్వరు అనేది మీకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే, మీరు కూడా ఈ వ్యక్తి వల్ల డిస్టర్బ్ అయ్యారండి. మీకు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండట్లేదు. నాకు తెలిసి ఈ విషయంలో ఇద్దరు కూడా సిమిలర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. దానివల్లే ఇక్కడేంటంటే, ఈ వ్యక్తి మీకు ఎదురు పడకపోవడం, మీరు ఈ వ్యక్తికి ఎదురు పడకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే, మీ ఇద్దరు సిమిలర్ ఎనర్జీస్ క్యారీ చేస్తున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరు వ్యక్తులు కలవాలి అనుకుంటేనే కలుస్తారండి. ఇద్దరు వ్యక్తులు కలవకూడదు అనుకుంటే కష్టం. సో, ఈ వ్యక్తిని మీరు చూడాలి అనుకున్నా చూడలేకపోవచ్చు. ఈ వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని చూడాలి అనుకున్నా చూడలేకపోవచ్చు. ఇద్దరు అనుకుంటే మేబీ జరగొచ్చు. సో, అలాంటి పరిస్థితులున్నాయి. ఎందుకంటే ఇద్దరు సిమిలర్ ఎనర్జీస్ క్యారీ చేస్తున్నారు కాబట్టి. బట్ మీకెక్కడో కానీ ఈ వ్యక్తితో మాట్లాడితే బావుంటుంది. ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే వాళ్ళు పాస్ట్‌లో ఉన్నట్టు ఉండరు. పాస్ట్‌లో లాగా మిమ్మల్ని చూడరు అనే ఆ ఆలోచన వచ్చినప్పుడే మళ్ళీ కూడా డ్రాప్ అయిపోవడం మంచిదేమో అనేలాగా ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా ఇద్దరు ఒకలానే ఉన్నారు కాబట్టే ఇక్కడ ఏది జరగట్లేదు. ఎలాంటి చేంజెస్ రావట్లేదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఇక్కడ అట్‌లీస్ట్
ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక క్లారిటీ అనేది రావాలి, అది ఇంపార్టెంట్ కదా అనుకొని మీరు ఆ వ్యక్తి కోసం అని చెప్పి ట్రై చేస్తే ఏమో నేను చెప్పలేను. కానీ నార్మల్‌గా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మీరు కూడా ఈ వ్యక్తిని చూడడానికి కానీ, ఆర్ మాట్లాడడానికి కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. మేబీ మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండరు. పాస్ట్‌లో మాట్లాడినట్టుగా మాట్లాడరు అనే ఫీలింగ్‌తోని ఇంకా అంటే ఇదంతా అనవసరం కదా అనేలాగా మీరు అనుకుంటున్నారు. బట్ నేను ఒకటే చెప్తాను. మీరు ఆ వ్యక్తి కోసం ఏం డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, ఈ వ్యక్తి విషయంలో మీ ఇంటెన్షన్స్‌నైనా కరెక్ట్‌గా ఉంచుకోండి. ఎందుకంటే మీరు సేమ్ ఎనర్జీ క్యారీ చేస్తూ, వాళ్ళు సేమ్ ఎనర్జీ క్యారీ చేస్తే ఇది ఇంకెలానే ఉంటుందండి. ఇక్కడ గైడెన్స్ కూడా ఇవ్వడానికి ఏం లేదు. జస్ట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీ ఆలోచనలు కంట్రోల్ చేసుకొని మీరు ఏదో ఒక క్లారిటీ తెచ్చుకొని దాని ప్రకారం మూవ్ అవ్వడం మంచిది అనేలాగే గైడెన్స్ అయితే ఉంది. సింపుల్ గైడెన్స్. ఎందుకంటే ఆ వ్యక్తి పరిస్థితి అలానే ఉంది. మీ పరిస్థితి అలానే ఉంది. మేబీ ఈ రోజు కాకపోతే సమ్‌డే ఎనర్జీస్ ఏమైనా షిఫ్ట్ అయితే చేంజెస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పటికైతే చేంజెస్ ఏం కనిపించట్లేదు. మోస్ట్‌లీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఎండ్ నుంచైనా మీరు క్లారిటీ మెయింటైన్ చేసి ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒకటి అనుకుంటే చేంజెస్ అయితే చూస్తారండి. బట్ మీరు ఆ వ్యక్తి ఇద్దరు ఇలానే ఉంటే కష్టం. ఆఫ్‌కోర్స్ మీరు చూడాలి అనుకున్న ఆ వ్యక్తి అనుకోకపోతే మీరు చూడలేరు. అది ఓకే. బట్ అట్‌లీస్ట్ మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా మీరు ఉంచుకుంటే దాని ప్రకారం మీరు ఫాలో అయిపోతుంటే యూనివర్స్ ఏంటంటే వ్యక్తుల సిట్యుయేషన్స్‌ని చూసి వాటి ప్రకారం ఆపరేట్ చేస్తూ ఉంటదండి. సో, మీ ఎండ్ నుంచి మీ ఇంటెన్షన్స్ క్లియర్‌గా ఉన్నప్పుడు యూనివర్స్ ఏంటంటే దాని ప్రకారమే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.